హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే, బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయి, ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి, చంక దగ్గర, ముఖ్యంగా చంక దగ్గర, చంక యొక్క కింది భాగంలో ముడతలు వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం కొన్ని టిప్స్ అయితే పాటించాలి. ఆ టిప్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ఆ టిప్స్ వలన మనకి బ్లౌజ్ యొక్క భుజం అనేది తక్కువ ఉన్నా కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం రావడం వల్ల మనకి ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది. అదే విధంగా అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అయితే అంతా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం పైపింగ్ అయితే వేసేసుకుందాం. దీనికోసం నేను పైపింగ్ వచ్చేసి కస్టమర్ సెల్ఫ్ కలర్ పైపింగే అడిగినారు. సో ఆ క్లాత్ నుండే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ డిజైన్ ఉంది కదా, డిజైన్లో మధ్యలో నుండి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీ ఇష్టం ఉన్న కలర్ అయినా తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు గోల్డ్ తీసుకున్నారనుకోండి ఎక్కువ ఎలివేట్ అవుతుంది, కానీ కస్టమర్ చాయిస్ కదా, అందుకోసం సేమ్ సెల్ఫ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకోవాలి కదా. థ్రెడ్ పైపింగ్కి నేను వచ్చేసి 8వ నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేసినాను. కొంచెం దొడ్డు కావాలి అంటే 9, 10 అట్లయితే తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ నేను లైనింగ్కి మాత్రమే జాయిన్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ ముఖ్యంగా మీకు తెలవాల్సింది ఏంటి అంటే, థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదం పైన రాదు అని అంటారు. సో థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదం పైన వస్తుంది. అది కూడా చిన్న మిషన్ పైన, పెద్ద మిషన్ పైన, ఏ మిషన్ పైన వస్తుంది. అది ఏ విధంగా అనేది 2 సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను, వీడియో చూడండి. అదేవిధంగా ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి ఉండాలి, మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు క్లాత్ అనేది కొంచెం స్లైట్గా తిరుగుతుంది. అలా చేయడం వల్ల మనకి మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. కేవలం రౌండ్ నెక్కి మాత్రమే కాదు, ఏ డిజైన్ నెక్కైనా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మీరు స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనం ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి జాయిన్ చేసేసుకున్నప్పుడు మీకు మూలల దగ్గర చూడండి, షేప్ ఎక్కడైనా చేంజ్ అయినా అస్సలు చేంజ్ కాలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆ తర్వాత మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు పైన సైడ్ ఏదైతే కనబడుతుందో దాని సైడే మనం ఈ విధంగా లైనింగ్ వేసి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి. ఒకవేళ కొత్త వాళ్ళు అనుకోండి, సైడ్స్కి పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ మీకు ఒక థ్రెడ్ అయితే కనిపిస్తుంది కదా, సేమ్ అదే థ్రెడ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి. లేదు అనుకుంటే మీరు మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక సైడ్ మనకి థ్రెడ్ పైపింగ్ రావడం వల్ల లావు కనిపిస్తుంది, ఆ పక్క నుండి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకునేటప్పుడు కూడా సేమ్ ఫార్ములా నేను ఏం చెప్పినానో, మూలల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టుకోవాలి, మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి. సో నాకు ఫెడల్ అనేది పక్కన మోకాల దగ్గర ఉంటాయి కదా, సో మీకు తెలియట్లేదు, నేను జస్ట్ స్లైట్గా తిప్పుకుంటున్నా, లేపేసి స్టిచ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అయితే జాయిన్ చేసేసుకోండి. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, మిడిల్లో మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ మిడిల్లో ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి, కరెక్ట్గా వచ్చిందా రాలేదా, మనకి ఏమన్నా దారం కనబడుతుందా అలాంటివి చూసుకోవాలి. ఇక్కడ చూడండి కొంచెం దారం కనబడుతుంది, అవునా. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మొత్తం చెక్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఎవరికి, కొత్త వాళ్ళకి. సో మరి మీకు కూడా ఎందుకు వచ్చిందాకే అంటే, రావచ్చు, ఏముంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం రాదా చెప్పండి. సో ఈ విధంగా చూసేసుకుంటూ మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఒక్కొక్కసారి కొన్ని ఫ్యాబ్రిక్కి ఒక్కసారి స్టిచ్ చేయడంతోనే రాదు. ఇలా ఎందుకు అయింది అని అంటే, నేను ఎక్కువనే స్టిచ్ చేస్తా అయినా కూడా నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే, లోపల యూజ్ చేసింది ఏంటి, మనము సేమ్ బ్లౌజ్కి ఏదైతే క్లాత్ వేసేసుకున్నామో సేమ్ అదే క్లాత్తో నేను థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసినాను, అవునా. సో అందుకోసం ఆ క్లాత్ అనేది పల్చగా ఉండడం వల్ల కొన్ని క్లాత్లను బట్టి ఆ విధంగా వస్తుంది. సో రావచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా రావచ్చు. ఒకసారి మాత్రం మనం చెక్ చేసేసుకొని మళ్ళీ కొంచెం నీట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ స్టిచ్ వేసేసుకునేటప్పుడు కూడా మనం మూలల దగ్గర మనం ఇష్టం ఉన్నట్టుగా లాగొద్దు. లాగినరు అనుకోండి, కొందరు ఏమంటారంటే ఎడమ సైడ్ భుజం జారుతుంది, కుడి సైడ్ భుజం జారుతుంది అంటారు. అవన్నీ మనం స్టిచ్చింగ్లో చేసే ప్రాబ్లమ్స్ వల్లనే మనకు ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి స్టిచ్ అయితే వేసేసినాను కదా, స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. సో కరెక్ట్గా వచ్చింది అనుకుంటేనే లోపల ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి. ఇంకా కూడా కరెక్ట్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనం మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లోపల ఉన్న ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కచ్ మార్కులకి కత్తెర అనేది క్రాస్లో పెట్టుకోవాలి, స్ట్రైట్గా కచ్ మార్కులు పెట్టొద్దు, ఓకే.
సో స్ట్రైట్గా పెడితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదేంటి అనేది తర్వాత నేను సెపరేట్గా థ్రెడ్ పైపింగ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. సో ఇక్కడ క్రాస్లో కచ్ మార్కులు పెట్టుకోండి. ముఖ్యంగా రౌండ్ ఉన్నది చూడండి, ఇక్కడ కొంచెం దగ్గరికి పెట్టుకోండి. స్ట్రైట్గా ఉన్న దగ్గర అవసరం లేదు, కానీ నా ఒపీనియన్ ప్రకారం స్ట్రైట్గా ఉన్న దగ్గర కూడా పెడితే మనకి ముడత అనేది రాకుండా నీట్గా ఉంటుంది అనేసి నేను స్ట్రైట్గా ఉన్న దగ్గర కూడా పెడతాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఫింగర్తోని ఇలా ప్రెస్ చేసేసేయండి. అప్పుడు మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ లైనింగ్ సైడ్ ప్రెస్ చేసినాం కదా, సేమ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కూడా ప్రెస్ చేయండి. సో ఇక్కడ సెల్ఫ్ కలర్ కాబట్టి మీకు కనబడట్లేదు అనేది నాకు అర్థమైంది. మీరు గోల్డ్ కలర్ యూజ్ చేసుకుంటే మాత్రం సూపర్ హైలైట్ అయ్యేది ఇక్కడ, కానీ కస్టమర్ చాయిస్ కదా మనం స్టిచ్ చేసేది. సో అందుకోసం ఇలా పెట్టేసుకొని ఒకసారి వీలైతే ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకున్న తర్వాత మీకు నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత, ఇదిగోండి కార్నర్ కదా, సూది కిందకు ఉండాలి, మిషన్ పాదం అనేది పైకి లేపి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ముడతలు రాకుండా సెట్ అయిపోతుంది. సో ఇదంటే మనకి కొంచెం కాటన్ లాగా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అదే డైలీ వేర్ స్టిచ్ చేసిండ్రు అనుకోండి, మొత్తం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఆ విధంగా ముడతలు రావద్దు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకోండి. అది వచ్చేసి మనకి వెనకాలది స్టిచ్ చేసుకున్నా, లేదంటే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసినా, హ్యాండ్స్ స్టిచ్ చేసినా కూడా సేమ్ కాన్సెప్ట్లో నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇదే విధంగా మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉందనుకోండి, కొంచెం కూడా వదిలిపెట్టకుండా సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే కట్ చేసేసుకోండి. ఇక్కడ ఇదంతా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత వెనకాల భాగంకి జాయిన్ చేసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు రెండు పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే ఐదర్ మీరు థ్రెడ్ పైపింగ్ అయినా వేసేసుకోండి, లేదు అంటే నార్మల్ అయినా, లేదు ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ చేస్తామని అనుకున్నారనుకోండి, ఏమవుతుందంటే రెండు కూడా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి రెండు కూడా రైట్ సైడ్కి కానీ రెండు లెఫ్ట్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం రెడీ చేసిన తర్వాత ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం నేను ఏం చెప్తున్నాను, లైనింగ్ జాయిన్ చేసుకోవడానికైనా, డాట్స్ స్టిచ్ చేయడానికైనా, లేదంటే షేప్ బెల్ట్లకైనా, హుక్స్ కాజా పట్టీలకైనా రెండు పక్కన పెట్టుకున్న తర్వాతనే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన లైనింగ్లకి థ్రెడ్ పైపింగ్ వేసి రివర్స్ తీసేసుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి మళ్ళీ జాయింట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెండు రెడీ అయిపోయినాయి. ఓకే, చూడండి, ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ గురించి చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్లో భుజాన్ని కరెక్ట్గా మధ్యలోకి మలిచి నెక్ సైడ్ కొంచెం తక్కువ, షోల్డర్ సైడ్ కొంచెం ఎక్కువ ఉండే విధంగా పట్టుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టుకొని ఆ ప్లేస్లో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ యొక్క వెడల్పు 1 ఇంచ్, 1.5 ఇంచ్ చెస్ట్ సైజుని బట్టి తీసుకోండి. అదేవిధంగా దీని యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచులకి స్టిచ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఆ క్లాత్ ఎంత ఉన్నా కూడా దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి. దీని యొక్క పొడుగు కూడా సేమ్ 2 నుండి 2.5 ఇంచుల మధ్యలో స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెండు స్టిచ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ఫస్ట్ మనం డాట్ స్టిచ్ చేసినాం చూడండి, ఈ డాట్కి స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు చంక భాగంలో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, అది కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసినాం కదా, 3 అయితే వేసేసినాం. కావాలి అనుకుంటే 4 డాట్స్ వేసేసుకోండి. ఇప్పుడు షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా రెండు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేద్దాం. చూడండి, కింద లైనింగ్, మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ పైన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఇలా పక్కన పెట్టేసుకొని కింద ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఇంకొక సైడ్ లైనింగ్ ఉంటుంది. ఇవి రెండు స్టిచ్ చేసేటప్పుడు కూడా రెండు పక్కన పెట్టుకొని మాత్రమే స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకునేటప్పుడు నేను ఒక టిప్ అయితే చెప్తాను, చూడండి. స్టార్టింగ్ ఒక 1/4 ఇంచ్ వదిలేసేయండి కింద షేప్ బెల్ట్ 1/4 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి, ఈ మెయిన్ డాట్ దగ్గరకు వచ్చిన తర్వాత మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది వేయొద్దు. మెయిన్ డాట్ పైన స్టిచ్ వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను చూపించినాను కదా, లోపలికి ఫోల్డ్ చేయాలి. ఆ మెయిన్ డాట్ అనేది క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. క్లియర్? ఇక్కడ కేవలం లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మాత్రమే స్టిచ్ చేయాలి. లైనింగ్ కింద ఒక లైనింగ్ ఉంటుంది కదా, అది వదిలేసేయండి. ఒక కుట్టు అయితే వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక కుట్టు అయితే వేసేసుకోండి. సో లైటింగ్ ప్రాబ్లం అయితే బాగున్నట్టు అనిపిస్తుంది, కాకపోతే చాలా పాయింట్స్ అయితే ఇక్కడ చెప్పినాను, వీలైతే ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా, పైన ఫ్యాబ్రిక్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఈ కింద ఉన్న లైనింగ్ అనేది రివర్స్ తింపేసుకోవాలి. సో కన్ఫ్యూజ్ కాకండి. ఇదిగోండి, ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి రివర్స్ తింపేసుకొని
ఇలా ఒక స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మీరు చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మీరు ఎప్పుడైతే మిషన్ పైన కూర్చొని స్టిచ్ చేస్తారో అసలు కన్ఫ్యూజ్ గారు. ఒక్కసారి చూసుకుంటూ మీరైతే స్టిచ్ చేసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు లోపల ఉన్న క్లాత్ అనేది కుట్టు పైన కనబడకుండా, కుట్టు పైకి రాకుండా లోపలికి ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ నుండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అయితే బయటికి లాగండి. గట్టిగా లాగినా ఏం ప్రాబ్లం లేదు, క్లాత్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఒక ముడతలు అవుతుంది అంతే తప్ప మిగతా అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చూస్తే షేప్ బెల్ట్ అనేది ఖర్చు అనేది కనబడకుండా నీట్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఆపోజిట్లో పెట్టేసుకోండి. మనకి రైట్ సైడ్ ఏమో హుక్స్ పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి ఉంటుంది కదా. రైట్ సైడ్కి హుక్స్ పట్టి ఉంటుంది కాబట్టి హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది కదా. సో కేవలం లైనింగ్ తీసేసుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అయితే వేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా పట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కింద చాలా ఎక్స్ట్రా ఉందనుకోండి, కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి, దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నాను, 1 ఫోల్డ్ 2 టైమ్స్ ఫోల్డ్ చేసినాను. 2 టైమ్స్ ఎక్కడి వరకు ఫోల్డ్ చేసినాను, ఇంతకుముందు మనం కుట్టు వేసేసుకున్నాం చూడండి, అక్కడి వరకు మాత్రమే ఫోల్డింగ్ అనేది పెట్టేసినాను. చాలామంది హుక్స్ కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్ చేస్తున్నారు. ఒకసారి ఆ మిస్టేక్స్ అనేవి రాకుండా చూసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకొని కిందున్న ఫ్యాబ్రిక్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. నెక్స్ట్ పైన కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆల్రెడీ మనం థ్రెడ్ పైపింగ్ వేసేసినాం కాబట్టి పైన ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి. లేదు థ్రెడ్ పైపింగ్ లేదు అంటే నార్మల్గా తర్వాత కూడా మనం హెమ్మింగ్ పట్టి అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. క్లియర్. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ కాజా పట్టి అనేది మనకి బయటికి కనబడుతుంది కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి తీసేసుకుంటున్నాను. కేవలం లైనింగే తీసేసుకున్నాం అనుకోండి మనకు బయటికి కనిపిస్తుంది. సో కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాం అనుకోండి, కాజాలు స్టిచ్ చేసి మనం 1-2 సార్లు బ్లౌజ్ వేసుకున్నప్పుడు పికిల్గా పోయినట్టుగా అయిపోతుంది. సో అందుకోసం కాజా పట్టి ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి తీసేసుకోవాలి. రెండు కలిపి తీసేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో చాలామంది ఫ్రంట్ నెక్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది అంటారు కదా. మీరు చేసే మిస్టేక్ ఏంటో ఒకసారి ఇక్కడ హుక్స్ కాజా పట్టి వేసేటప్పుడు క్లియర్గా అర్థం చేసేసుకోండి. ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఒక దూరం కుట్టు అయితే వేయాలి, ఎందుకంటే ఇది మళ్ళీ బయటకు కనిపించింది అనుకోండి కుట్టు విప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని కిందున్న ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. క్లాత్ ఎక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నాను, ఇంతకుముందు ఒక 1/2 ఇంచ్ వరకు ఒక కుట్టు వేసినాను చూడండి, అక్కడి వరకు మాత్రమే కుట్టు అనేది వేసుకోవాలి. సో బ్లౌజ్ స్టిచ్చింగ్కి హుక్స్ కాజా పట్టి యొక్క పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నడుము కొలత తీసుకున్నా, చెస్ట్ కొలత తీసుకున్నా ఎలా తీసుకుంటాం, కాజా పట్టికి కాజాలు స్టిచ్ చేసే వరకు మాత్రమే తీసుకుంటాం. ఎందుకు అనేది మీకు ఇక్కడ అర్థం కావాలి. సో నేను కటింగ్లో చెప్పిన పాయింట్ అనేది మీకు ఇక్కడ అర్థం కావాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ స్టిచ్ అనేది ఏ విధంగా వేసాం. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ 2 స్టిచ్ల మధ్యలో మాత్రమే మనం కాజాలు స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఇవి 2 సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకోండి. 2 సమానం అయితే ఉన్నాయి. మనకి వెనకాల భాగం రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వెనకాల భాగంకి ఏముంది, ఇంకా వెనకాల భాగంకి డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనం కటింగ్లోనే డాట్స్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, సేమ్ అదే డాట్ పైన మనం స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎప్పుడు కూడా డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టేసుకోండి, కింద ఎంత వెడల్పైనా తీసుకోండి, ఎంత పొడుగైనా తీసుకోండి, కానీ పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి కలుస్తున్నట్టు ఉండాలి. ఆ కుట్టు అనేది మనం వేసిన డాట్ కుట్టు అనేది క్లాత్ లోపలికి కలుస్తున్నట్టు ఉండాలి. అది ఫ్రంట్ పార్టే కానివ్వండి, బ్యాక్ పార్టే కానివ్వండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు 2 స్టిచ్ చేసుకున్న తర్వాత 2 సమానం ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి. ఆ తర్వాత కిందికి కూడా థ్రెడ్ పైపింగ్ అయితే మనం రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ కింద కూడా వేసేసుకోండి. ఎందుకంటే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అంటే ఇన్ని టిప్స్ అయితే పాటించాలి. కొంచెం వర్క్ ఎక్కువ చేయాలి, అప్పుడే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి. ఫినిషింగ్ నీట్గా ఉండడం వల్ల కస్టమర్స్ అనేది మళ్ళీ వస్తూ ఉంటారు. కస్టమర్స్ మళ్ళీ వస్తారు. కస్టమర్స్ అనేవి అని చెప్పినాను కదా, సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒక కాటన్ది 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. కాటన్ 1 ఇంచ్ తీసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా స్టిచ్ వేసేసుకొని దీన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీని ఒక కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను. ఇదేంటి అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి స్టిచ్చింగ్ నేను ఏ విధంగా చేస్తున్నాను అనేసి.
ఇక్కడ షోల్డర్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే స్టిచ్ చేసిన తర్వాత మనకి 1.5 షోల్డర్ ఉంటుంది, డీప్ నెక్ ఉంటుంది. చాలామంది డీప్ నెక్ 1.5 షోల్డర్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న ఎక్స్ట్రా మనం కింద జాయిన్ చేసేసినాం కదా, ఇది వచ్చేసి దీనికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు టచ్ చేసేసుకోండి. లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని దీన్ని రివర్స్ సింపేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయినా వేసేసుకోండి. లేదు నాకు బయటకు ఒక కుట్టు కూడా కనబడద్దు అని అనుకుంటే ఏం చేయాలి, హెమ్మింగ్ చేసేసుకోండి. ఇదిగోండి నేను చెప్పింది ఇదే కుట్టు, మీకు వద్దు అనుకుంటే నెక్స్ట్ వెనకాలది ముందుది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు నేను బ్లౌజ్ కటింగ్లో క్రాస్ కట్ చేసుకోవాలి అని చెప్తాను కదా, ఒకవేళ అక్కడ మీరు క్రాస్ కట్ చేసుకోలేదు అనుకోండి, ఇక్కడ క్రాస్లో స్టిచ్ చేసేసుకోండి. అంటే నెక్ సైడ్ ఎక్కువ ఉండాలి, షోల్డర్ సైడ్ కొంచెం తక్కువ ఉండే విధంగా క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు 2 స్టిచ్ వేసేసుకున్న తర్వాత భుజం పైన ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు మనకి భుజం పైన లేవ్వకుండా బ్లౌజ్ అనేది బాడీకి అతుక్కపోయినట్టుగా అద్దినట్టు ఉంటుంది. భుజాలని గుంజినా కూడా జారవు. సో ఇప్పుడు 2 షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఒక్క నిమిషం దానిపైన చూడండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ భుజం ఉంది కదా, ఈ భుజం దగ్గర 4 సమానంగా ఉండాలి. ఇక్కడ కట్ చేసే దగ్గర ఒకవేళ లేదు అనుకోండి స్లైట్గా కట్ చేసేసుకోండి, కానీ 4 సమానం ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి నా చేతి దగ్గర, అదేంటి అంటే మనకు ఫిట్టింగ్ లైన్. అంటే మనం కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాం ఫిట్టింగ్ లైన్, దానిపైన స్టిచ్ చేస్తే మనకి ఫిట్టింగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 4 ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ కూడా 4 సమానం ఉండాలి కింద నుండి పైకి. ఒకవేళ లేదనుకోండి ఇలా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చేస్తుంది. అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో లూజు టైట్ అనేవి రావు. నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి కదా, మనం హ్యాండ్స్కి లోతు తీస్తాం కదా, లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉండాలి, తీయంది వచ్చేసి వెనకాల భాగం సైడ్ ఉండాలి. హ్యాండ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కచ్ మార్క్ పెట్టేసుకోవాలి. ఆ మిడిల్ కచ్ మార్క్ నుండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోండి. బ్లౌజ్ యొక్క భుజం కుట్టు దగ్గర నుండి వెనకాల సైడ్ కుట్టు వేసేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ కనుక సరిపోలేదు అనుకోండి, హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ సరిపోకపోతే మీరు అస్సలు లాగకండి. సరిపోయినా సరిపోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఐదర్ హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ అస్సలు లాగద్దు. ఒకవేళ మీరు లాగినరు అనుకోండి ఖచ్చితంగా చంక భాగంలో ముడతలు వస్తాయి. సో మీకు ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ అస్సలు లాగకండి. నెక్స్ట్ భుజం దగ్గర నుండి ఇంతకుముందు వెనకాల సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా భుజం దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసుకోండి. ఎస్పెషల్లీ ముఖ్యంగా ఫ్రంట్ సైడ్లో అస్సలు లాగొద్దు. మీరు లాగకపోయినా లాగినట్టుగా సాగినట్టుగా అవుతుంది, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా. సో కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోవాలి. మనకి చంక దగ్గర ముడతలు రావద్దు అనుకుంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది అస్సలు లాగకండి. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈక్వల్ డిస్టెన్స్తో ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ కొంచెం అటు ఇటు జరిగింది అనుకోండి సన్న సన్న ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ విధంగా ముడతలు రావద్దు అనుకుంటే కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే మెథడ్లో మనం రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా. చంక భాగంలో మనకి ముడతలు రావద్దు అంటే నేను కటింగ్లో కొన్ని పాయింట్స్ చెప్పినాను, ఇక్కడ స్టిచ్చింగ్లో కూడా చెప్తున్నాను. అదే చంక కింద లూజు టైట్ రావద్దు అనుకుంటే ప్లస్ ఆకారం రావాలి అంటే మనకి భుజం దగ్గర అదేవిధంగా కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను కట్ చేసినప్పుడు చెప్తాను కదా, కట్ చేసినప్పుడు ఏదైతే చెప్తానో సేమ్ ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు సైడ్ జాయిన్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇదేంటి హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి. హుక్స్ పట్టి స్టార్టింగ్ ఇంతకుముందు పెట్టిన మార్కింగ్ రెండు ఒక దగ్గర పెట్టేసుకొని కార్నర్కి ఇలా స్ట్రైట్గా లాగండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు ఎక్కువైనా తక్కువైనా మనకు అనవసరం. అర్థమవుతుంది కదా. ఫ్రంట్ పార్ట్ ఎక్కువైనా తక్కువైనా అనవసరం. మిడిల్ పాయింట్ దగ్గర నుండి కరెక్ట్గా పట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్ కనబడుతుంది కదా, ఇదే కదా మన ఫిట్టింగ్ లైన్. సేమ్ ఇదే ఫిట్టింగ్ లైన్ పైన మార్క్ చేసేసుకోండి. లేదు అనుకుంటే సైడ్కి స్టిచ్ కార్నర్లో స్టిచ్ వేసుకొని అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు భుజం ఇక్కడ మన చేతుల దగ్గర దాకా స్టిచ్ వేసినాం కదా, ఇక్కడ చేతుల దగ్గర ఈ చేతుల కుట్టు ఉన్నది చూడండి, ఇది ఎప్పుడు కూడా హ్యాండ్స్ సైడ్ మాత్రమే చూడాలి. రివర్స్లో చూసింది అనుకోండి మనకి ముడతలు వచ్చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్కి ఫిట్టింగ్ లేదు కదా, ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ అయితే మార్క్ చేసేసుకొని సేమ్ అదే లైన్ని టచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి, అంతేగాని వెనకాల భాగాన్ని మాత్రం అస్సలు టచ్ చేయొద్దు. నెక్స్ట్
ఇప్పుడు ఇది వచ్చేసి కాజా పట్టి 2 కుట్ల మధ్యలో మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 మార్కింగ్లు ఒక దగ్గర పట్టేసుకొని స్ట్రైట్గా లాగండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఒక మిడిల్ పాయింట్, కాజా పట్టికి మనం మార్కింగ్ చేసింది, ఇవి 2 పాయింట్లు కరెక్ట్గా పట్టేసుకొని కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకోసం కార్నర్లో వేసుకోమని చెప్పినాను, ఇక్కడ మనకి ఫిట్టింగ్ లైన్ కనబడట్లేదు కదా, అందుకోసం కార్నర్లో వేసుకోమని చెప్పినాను నేను. అదేవిధంగా సేమ్ హ్యాండ్స్ కూడా కింద సమానంగా పట్టేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ కచ్ మార్క్ అనేవి హ్యాండ్స్ సైడ్ మాత్రమే చూస్తున్నట్టుగా ఉండాలి, రివర్స్లో ఉండొద్దు. రివర్స్లో ఉంటే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఈ విధంగా కార్నర్లో స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ లైన్ అయితే ఇక్కడ ఇటు సైడ్ రివర్స్లో కనిపిస్తుంది. సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. అటొక ఫిట్టింగ్ లైన్, ఇటొక ఫిట్టింగ్ లైన్ పైన స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం బాడీ కొలత బ్లౌజ్తోని చెక్ చేసేసుకోవాలి. సో కొలత బ్లౌజ్తో చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత పక్కకు 2 కానీ 3 కానీ కుట్లు వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి, చేతి యొక్క కింది భాగంలో కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ కస్టమర్ కాల్ చేసి కూడా చెప్పిండ్రు చాలా బాగుందనేసి. ఒకవేళ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.